హాయ్ గాయ్స్, ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాం. ట్రైన్ మొత్తం బీహార్ వాళ్ళే ఉన్నారు. ఏంది మన అన్నలంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి, అంటే మనకు భాష వచ్చినా రాకపోయినా అడగాల్సిందే, అడిగి తీరాల్సిందే కదా. నేనైతే అడిగేసా. అబ్బా, వాళ్ళు బెంగళూరులో పని చేసుకొని మట్టి పని చేస్తారంట. అక్కడ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ బీహార్ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి మళ్ళీ కొన్ని రోజులకు రిటర్న్ అయిపోతారంట. ట్రైన్లోకి టీసీ వస్తే టికెట్ తీసుకోకపోతే ఫైన్ వేస్తాడో లేదో నాకు మాత్రం తెలియదు. కానీ నా వీడియోకి హాయ్ చెప్పమంటే మా మమ్మీ వాళ్ళకి ఫైన్ పడుద్దేమో అనే రేంజ్లో హాయ్ ఇచ్చారనమాట. గుంటకాడ నక్కలా ఎదురు చూస్తున్నా, కిటికీ పక్కన సీట్ దొరకపోతుందా అని. ఈలోపు సమోసాలన్నా సమోసే అనుకుంటూ వచ్చాడు. నిజంగా చెప్తున్నా, నీ వీడియో తీస్తుంటే అన్న తెగ్గ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఆ సమోసాలను చూస్తే లిటరల్గా నా నోట్లో నీళ్లు రాయబ్బా. సమోసా మాత్రం తీసుకోలేదు, కానీ మేము తెచ్చిన సర్వప్ప మాత్రం ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి చూస్తే కవర్ నిండా ఆయిలే ఉంది. మన ఆంధ్రాలోని కాకినాడలో కాజా ఎంత ఫేమస్, మా తెలంగాణలో సర్వప్ప అంత ఫేమస్. కాజా తింటుంటే ఆ రసం ఎలా గారుతుందో, మేము తెచ్చిన సర్వప్ప తింటుంటే నూనె అంతా గారుతుంది. వద్దు వద్దు అనుకుంటూనే మొత్తం లాగిచ్చేసా. ఈలోపు సమోసాలన్న నా దగ్గరికి వచ్చి, చెల్ల నేను యూట్యూబ్లో కనబడతానా అని అడిగాడు. నేను అప్లోడ్ చేస్తే నువ్వు కనబడతావన్నా అని చెప్పిన. తనకి సర్లే అనుకున్నాడో, ఇవన్నీ అయ్యే పనుల్లో లేవనుకున్నాడో ఏమో, కానీ నవ్వాలా వద్దా అన్నట్టు ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చాడు. ఆ స్మైల్కి మీనింగ్ అయితే నాకు అర్థం కాలేదు. కానీ ఈ లోపు నాకు కిటికీ పక్కన సీట్ అయితే దొరికేసింది. అబ్బా, అక్కడ కూర్చున్నప్పుడు నాకు వర్షం మూవీ గుర్తొచ్చింది. మీకే మూవీ గుర్తొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ లోపు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.